సంపదకు వాంతులయ్యేలా చేసి ఇక్కడున్నావా? అదేంటమ్మా అలా అంటున్నావు? సంపదకి నేనేం చేశాను? నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. అబద్ధాలాడుకో. ఈ నిశ్చితార్థం జరగకూడదని నువ్వు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు కళ్యాణి. కానీ కడుపుతూ ఉన్న సంపద మీద కూడా ప్రయోగాలు చేస్తావనుకోలేదు. నేనెందుకు అలా చేస్తానమ్మా? సంపద వాంతి చేసుకున్న చోటే ఈ టాబ్లెట్స్ ఉన్నాయి. నీళ్లలో కలిపావా? అమ్మా ప్లీజ్, తనెందుకు వాంతి చేసుకుందో, ఈ టాబ్లెట్స్ ఏంటో నాకు తెలియదమ్మా. సిద్ధు మంచివాడు కాదు. వాడి నిజ స్వరూపం ఏంటో మీకు తెలియాలని, ప్రూఫ్ చూయించాలని ఆధారాల కోసం ఇక్కడికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునమ్మా, ఎంత చెప్పినా ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఎవిడెన్స్ చూయించాలి. మీరే ఈ పెళ్లి, నిశ్చితార్థం అన్నీ ఆపేసి సిద్ధుని ఇంట్లో నుంచి గెంటేస్తారు. ఒక్క నిమిషం అమ్మా, ఆ కవర్ కోసం చూస్తున్నాను. కళ్యాణి ఏం చేస్తున్నావు? పిచ్చిదాన్లా చేకు. ఇదిగో ఇక్కడుందమ్మా. ఇదిగో అమ్మా, ఈ ఫోటోలు చూస్తే నీకే తెలుస్తుంది. తమాషా అయినా సరే 1-2 సార్లే బాగుంటుంది కళ్యాణి. నువ్వు మారిపోయావనుకున్నాను. చివరికి ఈ ఇంటి పరువు తీయడానికి నువ్వు ప్రేమించిన సిద్ధునే అడ్డం పెట్టుకోవాలని చూస్తావా? అమ్మా, ఆ ఫోటోలు చూడు, నీకే అర్థమవుతుంది. నేను చూడ్ను, అక్కర్లేదు. నీ నాటకాలు చూస్తూనే ఉన్నాను. మా అందరి మీద కక్ష సాధించడానికి నువ్వు ఇన్ని ప్రయత్నాలు చేస్తావని ఊహించలేదు. అమ్మా, ఒక్కసారి ఆ ఫోటోలు చూడు. నా మీద ఉన్న అనుమానాలు అన్నీ పోతాయి. అంతా మంచి జరుగుతుంది. జరగాల్సిన మంచి ఏంటో తెలుసా? సిద్ధుతో నీ నిశ్చితార్థం. సిద్ధుతో నీ నిశ్చితార్థం. దీన్ని ఆపాలని చూస్తే చెడే జరుగుతుంది. ఈ ఫొటోస్ కూడా నువ్వే తయారు చేయించుంటావని నాకు తెలుసు. అందుకే వీటిని తగలబెట్టేస్తాను. అమ్మా 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 అమ్మ, నా మాట వినమ్మా. అమ్మా అమ్మా అమ్మ, ప్లీజ్ అమ్మా. అమ్మ కళ్యాణి ఆగు. అమ్మా అమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మా. కళ్యాణి వెళ్ళు. అమ్మా అమ్మా అమ్మ వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మ వద్దమ్మా. అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మా. అమ్మ 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 ప్లీజ్ అమ్మా. అమ్మా కళ్యాణి, కళ్యాణి చేతులు కాల్తాయి. లే కళ్యాణి, కళ్యాణి లే. కళ్యాణి, చెప్పేది నీకే. కళ్యాణి చేతులు కాల్తాయి. నేను కాలిపోయినా పర్వాలేదు, కానీ నేను కష్టపడి సంపాదించిన ఆధారాలు కాలిపోయాయి కదా. ఆపే ఇక. ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు. ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించాలని అందరూ ఒప్పుకుంటే ఇప్పుడు నువ్వు తప్పుకోవాలని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావా? అమ్మా, నీకెలా చెప్పాలి? ఇంకేం చెప్పకు. ఈ నిశ్చితార్థం ఆపకు. ఒకవేళ ఆగాలంటే అది నీ వల్ల కాదు, నా వల్ల ఆగాలి. నువ్వు మా అందరి పరువు తీస్తావని తెలిసే నా ప్రాణం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను విషం తాగి చచ్చిపోతాను కళ్యాణి. నేను విషం తాగి చచ్చిపోతాను కళ్యాణి. కళ్యాణి కళ్యాణి నా చావుతోనే నీ నిశ్చితార్థం ఆగిపోవాలి తప్ప సిద్ధు మంచివాడు కాదని చెప్పి నువ్వు ఈ శుభకార్యాన్ని ఆపకూడదు. వద్దమ్మా. హే, దగ్గరికి రావు, దగ్గరికి రావు, దగ్గరికి రావు, దగ్గరికి రావు. నేను చచ్చిపోయాక నా 7 దగ్గరికి కూడా నువ్వు రాకూడదు, రాకూడదు, రాకూడదు. ఏంటమ్మా ఇలా మాట్లాడతావు?
నువ్వు కారణాలు చెప్పి సాక్ష్యాలు చూపించి నిశ్చితార్థాన్ని ఆపుతానంటే నేను చావడానికి సిద్ధం కళ్యాణి. దయచేసి అలా అనకమ్మా. ఏంటమ్మా ఇలా? నన్ను అమ్మ అని పిలవాలంటే ఇంకొక మాట మాట్లాడకుండా నిశ్చితార్థాన్ని జరగనిస్తావు. నా మాటగా చెప్తున్నానమ్మా, నా ప్రాణమైన పోగొట్టుకుంటాను కానీ నీ ప్రాణాల్ని పోనివ్వను. నువ్వు చెప్పినట్టే వింటాను. భయపడాల్సిందేమీ లేదు. పొరపాటున ఒక టాబ్లెట్ కి బదులు మరో టాబ్లెట్ వేసుకోవడం వల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది. అందుకే కళ్ళు తిరిగి వాంతులైనాయి. కడుపులో బిడ్డకేం ప్రమాదం లేదు కదా? ఏం లేదు మేడం, బేబీ సేఫ్. 10 నిమిషాల్లో నార్మల్ అయిపోతారు. డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ఆ కళ్యాణి ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగు పెట్టిందో గాని ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఏ శాంతి పూజలో చేస్తే కాని మళ్ళీ ఇల్లులా ఉండదేమో. దమయంతి, నీ కోడలు పొరపాటున వేరే టాబ్లెట్ మింగడానికి కళ్యాణికి సంబంధం ఏమిటి? పంతులు గారు, నిశ్చితార్థం కానివ్వండి. బాబు, అమ్మా, ఉంగరాలు మార్చుకోండి. కళ్యాణి, ఏమైంది కళ్యాణి? చేతులకి ఏమైంది? ఏమైంది కళ్యాణి? చేతులకి ఏమైంది? దీపారాధన కుంది దగ్గర కాలింది నానమ్మ. శౌర్య, గంధం తీసుకో. నానమ్మ, చెయ్యి బాగా కాలిపోయింది. ఉంగరం తొడగడం కష్టమే. పంతులు గారు, దీనికి పరిష్కారం ఏమిటి? చింతించాల్సింది ఏమీ లేదమ్మా.
మేనత్తతో సంకల్పం చేయించి తాంబూలాలు మేనత్త గారిచే ఇప్పిస్తే సరిపోతుంది. అలా ఎలా కుదురుతుంది పంతులు గారు? మా ఆయన ఇంకా పట్నం నుండి రాలేదు. దంపతులిద్దరూ లేకుండా ఒక్కదాన్ని ఎలా తీసుకుంటాను? మరి ఇప్పుడు ఏం చేద్దాం శివ? శౌర్య, సిద్ధు తరపు నుంచి మీ దంపతులు తీసుకోండి. కళ్యాణి తరపున నేను మీ తాతయ్యనిచ్చే తాంబూలాలు తీసుకుంటాం. ఇదే లెక్కమ్మా. మేనమావ ఇక్కడ లేడు కాబట్టి మేనమావ కొడుకు శౌర్య ఆ స్థానంలో ఉండి తీసుకుంటాడు. పంతులు గారు అలా తీసుకోవచ్చా? భేషుగ్గా తీసుకోవచ్చమ్మా. మణెమ్మ, నీకు అంగీకారమే కదా? నీకు వేరే ఏమైనా పట్టింపులున్నాయా? నాకు కావాల్సింది నా కొడుక్కి కళ్యాణికి పెళ్లి కావడం. నాకు ఎట్టాటి పట్టింపులు లేవు ఎప్పురాలా. పంతులు గారు, ఇక మంత్రాలు చదవండి. సంపద ఇలా రా. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఇరువురు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి. ఓం నిశ్చితార్థ ముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అనుపమమ్మ ప్రాణం పోరాదని నేను రాజీ పడ్డాను. అలాగని సిద్ధుతో లైఫ్ షేర్ చేసుకుంటానని కాదు. వాళ్ళనుకున్న నిశ్చితార్థాన్ని మామ అనిపించడానికి, నా వంతుగా నేను మేనేజ్ చేసుకోవడానికి కాబోయే పెళ్లి కూతురుగా కనపడ్డానంతే. అసలు నిశ్చితార్థం ఉంగరం నా ఎడమ చేతి వేలికి సిద్ధు తొడిగితే కదా ఎంగేజ్మెంట్ పరిపూర్ణం అయ్యింది అనడానికి. థ్యాంక్స్ టు అనుపమమ్మ. ఫోటోలు కాల్ చేసింది. మంటలార్పడానికి ట్రై చేసినందుకే చేతులు కాలాయి. సో ఎంగేజ్మెంట్ రింగ్ తొడగలేదు. కళ్యాణి, చేయి చూసుకుంటున్నావే, నిశ్చితార్థం ఉంగరం తొడగలేదని బాధపడుతున్నావా? నువ్వేగా చేతులు కాల్చుకున్నావు. సర్లే, ఆ గొడవెందుకు కానీ కార్యక్రమం అయితే బాగా జరిగిందని అందరూ సంతోషపడ్డారు. ఇక నువ్వు చిన్నపిల్లవు కాదని గుర్తుపెట్టుకో. పైగా రేపటితో నీకు 18 ఏళ్లు నిండుతాయి. హుందాగా ఉండటం నేర్చుకో కళ్యాణి. నువ్వేమైనా తప్పు చేస్తే నిన్నేమన్నారు కానీ మీ అమ్మని, మన కుటుంబాన్ని అంటారు.
సిద్ధుతో గొడవ పడుకో. గిల్లి కజ్జాల్లో ప్రేముండాలి కాని ద్వేషం, కోపం ఉండకూడదు. అర్థమైందా? అమ్మా, నేను బావుంటాను కాని నువ్వు మాత్రం చనిపోతానని ఇంకెప్పుడు అనకు. ఎవరి కోసం ఎలాంటి త్యాగాలు చేయకు. నా గురించి నువ్వు దిగులు పెట్టుకోకు. సిద్ధు వాళ్ళమ్మ మణిమ గురించి నీకు పూర్తిగా తెలీదు. గయ్యాళి కన్నా ఎక్కువే. నువ్వు రాజీపడి నీ సంసారాన్ని నిలబెట్టుకో. దేన్ని పట్టించుకోకపోతేనే ఆనందంగా ఉంటారన్నది నిజం. అవునమ్మా, నువ్వన్నది కరెక్టే. నేను ఈ ఎంగేజ్మెంట్ ని కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి హ్యాపీగానే ఉన్నాను. శివ, ఈ సమయంలో శారసిద్ధం చేస్తున్నావేమిటి? ఈ రోజే కదా నిశ్చితార్థం అయిపోయింది, మళ్ళీ ఇదెందుకు? మీ మగవాళ్ళకి ఇంట్లో వాడని ప్రేమగా చూసుకున్నావా లేదా, అవసరాలన్నీ తీర్చి ఆనందంగా ఉంచామా లేదా అని చూసుకుంటారు గాని అప్పుడప్పుడు ఆచారాలు, పద్ధతులు మర్చిపోతుంటారు. ఆడవాళ్ళం మేమేగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంట్లో ఏ శుభకార్యమైనా నిశ్చయమైన తర్వాత కులదైవం నాగమ్మకి సారి సమర్పించి నైవేద్యం పెట్టాలన్న విషయం మర్చిపోయి ఉంటారు. ఉదయాన్నే నాగమ్మ దగ్గరికి వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నానండి. అవునవును, మర్చిపోయాను శివ. కానీ నువ్వు కూడా ఒక విషయం మర్చిపోయావు. ఏమిటండి? రేపు కళ్యాణి మొదటి పుట్టినరోజు కదా. అదే మన ఇంట్లో మన చేతుల మీదుగా మన మనవరాలకి జరిపిస్తున్న పుట్టినరోజు. బాగా చేద్దాం అనుకున్నాం కదా, మరి దాని మాట ఏమిటి? గుండెల మీద ఎత్తుకుని ఆడించలేకపోయాం, భుజాన్ని ఎత్తుకుని ప్రపంచాన్ని చూపించలేకపోయాం. వచ్చి రాని మాటలతో నానమ్మ, తాతయ్య అని పిలిచే పిలుపులకి దూరమైపోయాం. అందుకేనేమో శివయ్య వాటన్నిటికంటే ముఖ్యమైన పెళ్లి తంతుని మన చేతుల మీదుగా జరిపిస్తున్నాడు. కళ్యాణి ఇంట్లో అడుగు పెట్టాక మొదటి పుట్టినరోజు కదండి, అందరం కలిసి వేడుకలా జరుపుకుందాం. కాకపోతే ఉదయాన్నే కులదైవాన్ని దర్శించుకుని సాయంత్రం పుట్టినరోజు వేడుక జరుపుకుందాం. అలాగే శివ. ఇంకా ఆలస్యం అయిపోయింది, మీరు వెళ్ళి పడుకోండి, నేను ఇవన్నీ చూసుకుంటాను. సరే. సిద్ధుకి ఎన్నిసార్లు చెప్పాను, నిశ్చితార్థం ఎలా అయినా ఆపేయాలి, నా స్థానంలోకి వేరే ఎవరు వచ్చినా నేను భరించలేను అని. నేను ట్రై చేస్తాను, నేను చూసుకుంటాను అంటూ నా వైపు దీనంగా చూస్తున్నట్టే చూస్తూ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కళ్యాణి చేతికి ఉంగరం తొడగడానికి కుదరదు అన్నప్పుడైనా ఏదో ఒకటి చేసి ఆపడానికి ట్రై చేయొచ్చు కదా. ఛా, అలా కూడా చేయలేదు. ప్రామిస్ చేసిద్దు, నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావని, కళ్యాణిని ప్రేమించడం లేదు అని. పిచ్చా శామ్, అసలు అలా అంటావేంటి? ఒట్టేస్తేనే నా ప్రేమ నమ్ముతావా? నువ్వు నిశ్చితార్థం ఆపడానికి ఏం ట్రై చేసావని నీ ప్రేమ నమ్మాలి సిద్ధు. అసలు ఇప్పుడు ఏమైపోయింది?
నేను ఉంగరం తొడగలేదు కదా, అంటే నిశ్చితార్థం కానట్టే కదా. నీ తరపున నేను శౌర్య తాంబూలాలు తీసుకున్నాం. ఇంతకంటే బాధ ఉంటుందా? నీకు నిశ్చితార్థం కాలేదు అనుకుంటే సరిపోతుందా? అంతా శాస్త్రం ప్రకారమే జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తే నా ప్రేమ నమ్ముతావు? ప్రామిస్ చేయి. కళ్యాణి మీద కోపం తప్ప ప్రేమ లేదు శామ్, నన్ను నమ్ము.